चामुण्डेश्वरी देव्यै नमः। अम्बिका अनादिनिधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता सिंहवाहिनी त्रिशूलधारिणी महिषासुरमर्दिनी शिवे भवानी महाकैलासवासिनी नमस्ते नमो नमः। श्री विद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ దుర్గమాసురుని యొక్క వృత్తాంతం కాశీఖండంలో ప్రథమ అధ్యాయమంతా ఇదే విశేషంగా వర్ణించబడింది. దుర్గా అంటే పొందుటకు శక్యము కానటువంటిది, ఎరుగుటకు శక్యము కానటువంటిది, మహామహా తపోధనులకు పొందుటకు యోగులకే శక్యము కానటువంటిది అంటూ వర్ణించబడింది జగదంబ. ఎంతో తపస్సు మీద కానీ ఎన్నో రకాలైనటువంటి ఘోర సాధనల వల్ల కానీ మహా కష్టమైనటువంటి తపో సాధనల వల్ల కానీ ఎరుగుటకు సాధ్యం కానటువంటిది, పొందుటకు సాధ్యం కానటువంటిది, దుర్లభురాలు. అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ సాధ్యం కావాలి అంటే ఈ మహాదేవి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఎట్టి కార్యమైనా సులభ సాధ్యమవుతుంది. దుర్గా అనగా కాపాడినటువంటిది, రక్షించినటువంటిది, రక్షణా శక్తి అని ఇక్కడ అర్థం. ఎలాంటి రక్షణ ప్రసాదిస్తుంది, ఎవరికి ప్రసాదిస్తుంది అన్నప్పుడు నిర్మల అంతఃకరణంతో పరిపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుని అనుగ్రహిస్తుంది. యుక్తులతో ప్రాపంచికమైనటువంటి జ్ఞానాదులకు పొందరానటువంటిది, తెలియరానటువంటిది. అందువలన దుర్గా అంటూ అమ్మవారిని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాం. లక్ష్మీ తంత్రంలో జగదంబ స్వయంగా ఇలా చెప్తుంది, దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడిని నేనే సంహరిస్తాను అంటూ ముందుగానే తెలియచేసింది. ఆ దుర్గమాసురుని యొక్క జన్మకు ముందుగానే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడిని నేను వధిస్తాను అంటూ తెలియజేస్తుంది. అదేవిధంగా అనేక మంది రాక్షస వీరులను తాను స్వయంగా నశింపజేసి లోక కళ్యాణాన్ని కాంచినటువంటి కన్నతల్లి దుర్గాదేవి పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. శివశక్తి స్వరూపిణి ఆ దుర్గా భవాని, ఆ లలితా భవాని, ఆ దేవి స్వయం ప్రకాశమానమైనటువంటి కోట్ల 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 చంద్రులంతటి కాంతి కలిగినదిగా మనం చెప్పుకున్నాం. కోటాను కోట్ల కోట్ల సూర్యులంతటి కాంతి కలిగినటువంటిది అని చెప్పుకున్నాం. లెక్క పెట్టడానికి సాధ్యం కానన్ని కోటాను కోట్ల మెరుపుల కాంతి కలిగినటువంటిది అని చెప్పుకున్నాం. ఇంత చంద్రకాంతి, ఇంతటి సూర్యకాంతి, ఇంతటి మెరుపుల కాంతి, ఈ కాంతులన్నీ కలిసినటువంటి సముదాయం ఎలాగా ఉంటుంది? ఇంత కాంతి సముదాయానికి కాంతినిచ్చేటువంటి కాంతి, స్వయం ప్రకాశ కాంతి అయినటువంటి ఆ
ఆ జగదంబ దుర్గా పరమేశ్వరి దేవి శివశక్తైక్య స్వరూపిణి. ఈశ్వరుని కూడా తన యందు ధరించి ఉన్నటువంటిది, ఈశ్వర స్వరూపమైనటువంటిది. మణిద్వీపంలో బిందు స్థానంలో ఆ పరమేశ్వరులిద్దరూ కలిసి శివశక్తైక్య స్వరూపులుగా ఉన్నారు. ఆ శివశక్తైక్య స్వరూపులైనటువంటి అఖండ చైతన్యం నుంచి అనేక స్వరూపాలు ఈ జగత్తులో లోక కళ్యాణాన్ని చేసేందుకు విచ్చేసినటువంటి రూపాలు. అటువంటి దివ్య రూపాలలో దుర్గా పరమేశ్వరి దేవి యొక్క రూపం ఒకటి. చండీ సప్తసతిలో నారాయణీ స్తుతిర్నామ స్తోత్రంలో జగదంబ దేవతలందరి ఎదురు నిలిచి వారిని అనుగ్రహించింది. ఆ రూపం ఊహించడానికి సాధ్యం కానటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవ్వరికి ఎన్నటికీ పొందుటకు శక్యం కానటువంటి రూపంతో తమ ముందు నిలిచినటువంటి ఆ జగన్మాతను దర్శించుటకు సాధ్యం కాకుండా అశ్రుపూరిత లోచనాలతో వారందరూ కన్నులు మూసుకొని అమ్మవారిని భక్తితో సేవించి ప్రార్థించడం ప్రారంభించారు. మనసులోనే సేవించుకొని భక్తితో స్తోత్రం చేయడం ప్రారంభించారు. ప్రసీద ప్రసీద జగతోఖిలస్య, అమ్మ ప్రసన్నురాలువు కమ్ము, అఖిల జగములకు నీవే మాతవు, అఖిల జగాలకు ఆధారభూతమైనటువంటి నీవు లేకపోతే ఈ సకల చరాచర సృష్టిలో ఏమీ లేదు అంటూ ఆ ముక్కోటి దేవతలందరూ జగన్మాతను ఆ విశ్వరూపాన్ని దర్శించి భయపడుతూ అశ్రుపూరిత లోచనాలతో అమ్మను ప్రార్థించారు. అటువంటి జగజ్జనని 360 మయూఖములతో ఈ బ్రహ్మాండాన్ని, అంటే మనం ఉన్నటువంటి భూమిని సూర్య చంద్ర అగ్నికాంతులతో అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే అమ్మ సూర్య చంద్రాగ్ని నయన, సూర్యనేత్రం, చంద్రనేత్రం, అగ్నినేత్రం కలిగినటువంటివి. ఆ 3 నేత్రాలు తన పాలభాగంలోనే ఉన్నాయి. ఒక నేత్రం సూర్యనేత్రం, మరొక నేత్రం చంద్రనేత్రం. తన పాలభాగంలో విరాజిల్లేటువంటి దివ్య జ్యోతి అగ్నినేత్రం. ఈ 3 నేత్రాలతో ప్రకాశించేటువంటిది కనుక త్రినేత్రధారిణి, త్రిలోచని అంటూ అమ్మను కీర్తించారు. ఆ త్రిలోచని త్రినేత్రధారిణి అయినటువంటి తల్లి, త్రిపుర సుందరి అయినటువంటి ఆ జగన్మాత దుర్గా భవానీదేవి లోకాలను సంరక్షించడం కోసం సర్వకాలములందు తన బిడ్డలను సంరక్షించుట యందు తత్పరురాలై ఉన్నది అంటూ మనకు సమస్త వేద గ్రంథాలంతటా కూడా జగన్మాత యొక్క ప్రాభవాన్ని గురించి, మహిమోపేతమైనటువంటి తల్లి దివ్యత్వాన్ని గురించి ఇన్ని రీతులుగా వర్ణించి ఉన్నారు. దుఃఖహంత్రి 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం. దుఃఖహంత్రి, దుఃఖం ఎందుకు కలుగుతుంది? మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కోరికల వలన దుఃఖం కలుగుతుంది. మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం, ఆ కోరిక స్థాయి అధికంగా ఉన్నప్పుడు ఇంకా మనిషి హృదయంలో విపరీతమైన క్షోభ కలిగి ఒక విధమైనటువంటి క్రోధం, కసి, ద్వేషం ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. ఈ తన కోరికకు ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళను ఈ కాలంలో ఏం చేసేదానికైనా మనుషులు సిద్ధపడుతూ ఉన్నారు. ఎవరైతే తాము అనుకున్నటువంటిది సాధించడానికి అడ్డుగా ఎవరున్నారో వారు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఏమైనా చేసి తన కోరికను తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మానవాళి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అందుకని ఈ మంత్రంలో దుఃఖహంత్రి, సంసార దుఃఖమును శమింపచేయునటువంటిది, సంసారంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి బడబాగ్ని వంటి దుఃఖాలను శమింపచేయనటువంటిది కనుక దుఃఖహంత్రి అని నామం కలిగింది. సాంసారిక బాధలను అణగార్చే శక్తి దైవానికి, తల్లికి తప్ప మరెవరికి ఉన్నది? సంసారంలో ప్రతినిత్యం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు కలుగుతుంటాయి. అలాంటి వాటిని అణగార్చేటువంటి శక్తి జగన్మాత అయినటువంటి ఆ దుర్గా భవానికి కలదు అంటూ ఈ మంత్రరాజ్యము దుఃఖహంత్రి అంటూ తెలియజేసి, హంత్రి అంటే అణిచివేయినది, నశింపచేయినది, కాల్చివేయినది, సమూలనంగా తొలగించినది. సంసారంలో నిరంతరం కలిగేటువంటి అనేక రకాలైనటువంటి తాపత్రయాదులను, అనేక రకాలైనటువంటి శోకాలను, దుఃఖాలను అణిచివేయ శక్తి కలిగినది కనుక దుఃఖహంత్రి అంటూ జగదంబ ఈ మంత్రరాజ్యమునందు కీర్తించబడుతూ ఉన్నది. అనేక ప్రమాణ గ్రంథాల్లో ఈ యొక్క మంత్రానికి, చాలా గ్రంథాల్లో అమ్మవారిని గురించి ఉన్నది. శృతి ఏం చెప్తుందో మనం విందాం. వేదాల యొక్క చివరి భాగాలను శృతులు అంటారు.
ఈ శృతి ఇలాగా చెప్తుంది, సముద్రంలో చాలా పెద్ద తుఫాన్లు అంటే సునామీ లాంటివి, అలాంటి పెద్ద పెద్దవి వచ్చినప్పుడు వాటిని 2 చేతులు పెట్టి ఏ మనిషి నిగ్రహించలేడు. దాన్ని ఎవ్వరూ ఆ భయంకరమైనటువంటి తుఫానును ఒక సాధారణమైనటువంటి మనిషి సముద్రం ఒడ్డులో నిలిచి తన 2 చేతులు అడ్డుపెట్టి ఆ ఒక్క భయంకరమైనటువంటి తుఫానును కానీ ఈ సునామీని కానీ ఎవరు అడ్డు పెట్టలేరు. అయితే సంసారంలో దానికంటే ఇంకా భయంకరమైనటువంటి తుఫాన్లు ఉన్నాయి. సంసారం అంటేనే ఒక భయంకరమైనటువంటి సముద్రం. ఆ పెద్ద భయంకరమైనటువంటి తుఫాన్లను తన పావన హస్తంతో రక్షించేటువంటి తల్లిని దుఃఖహంత్రి అంటుంది వేదాల యొక్క శృతులు. గౌతమ సూత్రాల్లో చక్కగా ఇలాగ వర్ణించి ఉన్నారు. సంసారం అంటే అనేక బాధలతో నిండినటువంటి వలయము అన్నారు. ఎప్పుడు అక్కడ సుఖం చాలా తాత్కాలికమైనటువంటిది, క్షణికమైనటువంటిది. సుఖము, శాంతి, ఆనందము సంసార జీవనంలో మానవునికి నిజంగా లభించదు. నిరంతరం సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, అప్పులు, అనారోగ్యాలు, వేదనలు, నిందలు, వీటన్నిటి వలయంలో అలా తిరుగుతూ ఉన్నటువంటి జీవిని ఆ జగదంబను, ఆ దుర్గాదేవిని ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఈ భయంకరాతి భయంకరమైనటువంటి బాధల నుంచి, ఈ సంసార వేదనల వలయాల నుంచి రక్షించినది కనుక దుఃఖహంత్రి అంటూ గౌతమ సూత్రాల యందు జగన్మాతను గురించి ఇలాగ వర్ణించి ఉన్నారు.
సుఖప్రద, సుఖప్రద సుఖాన్ని ప్రసాదించినది అని సులభంగా అర్థమైపోతుంది. కానీ ఏ సుఖాన్ని ప్రసాదించేది? ఎవరైనా మీకు ఒక బీదవాళ్ళు తమ ఇంటికి మిమ్మల్ని చాలా ప్రీతితో మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తారు. చాలా కష్టస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు బంగారు పళ్ళెరాలు పెట్టి భోజనాలు వడ్డించలేరు. తన శక్తి ఎంత ఉందో అంతవరకు మిమ్మల్ని హృదయపూర్వకంగా, ప్రేమకు మాత్రం అక్కడ లోటు ఉండదు. కానీ అనుకున్నంత గొప్పగా చేయలేకపోవచ్చు, కానీ ప్రేమకు మాత్రం లోటు చేయరు. అదేవిధంగా ఒక మహారాజు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు ఆ మహారాజు పిలిచి పెట్టినటువంటి విందులో అనేక వందల రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ఇక్కడ సుఖాలను ప్రసాదించేటువంటి అమ్మ సాధారణమైనటువంటి మహారాణి కాదు, సాధారణమైనటువంటి ప్రాపంచికంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. సుఖాలను ఇవ్వాలి, ఇస్తాను అంటుంది. ఎలాంటి సుఖాలను ఇక్కడ ఇస్తుంది? అద్భుతమైనటువంటి భక్తి వల్ల కలిగే రసానుభూతిని, జ్ఞానం వల్ల కలిగే రసానుభూతిని ప్రసాదిస్తుంది. చాలా రసాలు ఉంటాయి. పిబరే రామరసం అని ఆ రామనామాన్ని మనం గానం చేస్తూ, ఈ రామనామ గానం చాలా మాధుర్యమైంది అంటూ పిబరే రామరసం పాడుకుంటాం. భక్తిలో భక్తుడు ఆనందించేటువంటి ఆనందాన్ని ఇలాంటిదని ఎవ్వరూ వర్ణించలేరు. ఆ భక్తి రసానుభూతి కోటాను కోట్ల రెట్లు ఏ మధుర ఫలాలతో సాటి కాకుండా సర్వోత్కృష్టమైనటువంటి శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన రసానుభూతి ఇంకా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాని తన అంతరంగంలో తాను భగవంతునితో తాదాత్మ్యం చెంది పొందేటువంటి ఆనంద రసానుభూతిని ఇట్టిదిని వర్ణించడం సాధ్యం కాదు. అందుకే ఇక్కడ అమ్మ ప్రసాదించేటువంటి సుఖాలు భక్తి సుఖాన్ని, జ్ఞాన సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైనా ఈ ప్రపంచంలో తాత్కాలిక సుఖాలు ప్రసాదించగలరు, కానీ భక్తి యందు సుఖాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి ఈ లోకంలో ఏ మానవులకు లేదు. జ్ఞానమునందు సుఖానుభూతిని ప్రసాదించేటువంటి శక్తి లోకంలో ఉన్నటువంటి మానవులకు లేదు. మనం ఒక మంచి విషయాన్ని వింటాం, చాలా ఆనందం కలుగుతుంది, చాలా సంతోషం కలుగుతుంది మనసుకు. దాని యొక్క రసానుభూతిని ప్రసాదించాలంటే రసస్వరూపిణి అయినటువంటి జగదంబ అనుగ్రహం వల్ల మాత్రమే భక్తి రసానుభూతి. ఎలాంటి రసానుభూతి? భక్త మీరాబాయి కృష్ణుని యందు పరమభక్తిని కలిగి ఉన్నది. ఏ పని చేస్తున్నా కృష్ణ నామస్మరణంతో పూర్తి తాదాత్మ్యం చెంది సర్వకాల సర్వావస్థలందు ఆ దివ్యత్వం నందు లీనమై ఉన్నది. ఇక ప్రాపంచికమైనటువంటి విషయం అన్నటువంటిది రెండవ స్వరూపం తనకు గోచరించడం లేదు. బృందావనంలో ఎవరుంటారంటే బృందావనంలో కృష్ణుడు అక్కడే ఉన్నారు, ఇక ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో ఇక ఎవ్వరూ లేరు, ఉన్నది ఒకే ఒకడు, ఆ కృష్ణుడు ఒక్కడే అంటూ ఒకే తత్వాన్ని, ఒకే బ్రహ్మజ్ఞానాన్ని, రసానుభూతిని పొందుతూ భక్తి రసానుభూతిలో, జ్ఞాన రసానుభూతిలో తనను తాను మరచి ఉన్నది. అటువంటి రసానుభూతి భక్తునికి కావాలి. ఎన్ని సంవత్సరాలు అమ్మను ఆరాధించినా ఇంకా ప్రాపంచికమైనటువంటి విషం శరీరంలో ఉండకూడదు, ప్రాపంచికమైనటువంటి క్రోధం శరీరంలో ఉండకూడదు. అదొక విష పదార్థం. అలాంటి విష పదార్థాలు ఏవి మన శరీరంలో లేకుండా అమ్మ వాటిని మధించి నశింపజేసి ఉండాలి. అప్పుడే సుఖప్రద అంటూ 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రం చాలా అద్భుతమైనటువంటిది. అలాంటి సుఖాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. ఇవన్నీ ప్రసాదించిన తర్వాత ఎలా ఉంటుంది జగజ్జనని నీ అంతరంగంలో? ఒక దివ్యమైనటువంటి ఆప్తమిత్రురాలు వలె నీతో ఉంటుందట. ఆప్తమిత్రురాలు అంటూ ఎవరైనా ఈ లోకంలో చూసారా? ఆప్త అంటే చాలా ప్రాణప్రదమైన, మిత్రురాలు వలె నీతో ఉంటుంది. తల్లి నీకు మిత్రురాలు అవుతుంది, నీ కష్టసుఖాలు వింటుంది, నీ కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది, నిన్ను అనుగ్రహిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను వడి చేరుస్తుంది, నిన్ను దరి చేరుస్తుంది, నీకు ఆత్మీయతను అనుగ్రహిస్తుంది, బ్రహ్మానందానుభవాన్ని ప్రసాదిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? లోకంలో చాలా మందికి ఒక స్పష్టమైనటువంటిది, మనకేం కావాలో మనకే తెలియదు, ఏం కావాలని తెలియదు, ఏం కావాలో తెలియదు. కనుక మాకు ఏది అవసరమో దాన్ని నీవే ప్రసాదించమంటూ పరిపూర్ణ శరణాగతులైనప్పుడు తల్లి అలాంటి వాటిని ప్రసాదించి కరుణిస్తుంది. దుష్టధూర దేవి భాగవతంలో ఇలాగ చెప్తారు, కుతర్కవాదాలు చేసేటువంటి వారికి తర్కం వేరే. తర్కం అంటే నిరంతరం వాదించడాన్ని తర్కం అంటారు.
కుతర్కము అంటే కావాలని వాదించడం, కావాలని వాదించాలనే ఉద్దేశంతోనే, కొన్ని సందర్భాల్లో కావాలని కొంతమంది తగువ పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడికి వచ్చుంటారు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉండగా యాదృచ్ఛికంగా ఏదో మాట వాదింపు వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చి పెద్దగా ఇద్దరు విడిపోవడం, మాట్లాడుకోవడం, కొంచెం గొడవ రావడం సహజంగా ఉంటుంది. కొంతమంది అక్కడికి రావడంతోనే ఒక గొడవ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి నిలబడి పెద్దగా అలాగా గొడవ జరుగుతుంటుంది. దీన్ని తర్కము అంటే వాదించడం, కుతర్కం అంటే కావాలని వాదించడానికి వచ్చున్నారు, ఆ ఉద్దేశమే కుతర్కంగా మాట్లాడడం అంటున్నారు. ఇటువంటి కుతర్కవాదులకు విశ్వాలను పరిపాలించేటువంటి ఆ జగజ్జనని విశ్వేశ్వరీదేవి ఎన్నటికీ లభించదు. జగత్కోట్లకు మంగళాలను ప్రసాదించే శివ అన్న నామం కలిగినటువంటి ఈ జగదంబిక ఈ కుతర్కవాదులకు ఎన్నటికీ లభించదు. ఏ జన్మకి ఆ జగన్మాతను ఆరాధించేటువంటి భాగ్యానికి వాళ్ళు నోచుకోకుండా గాలికి ఎగిరేటువంటి చిన్న దూది పింజవలే ఎక్కడికో అందతా మిశ్రితములనేటువంటి నరకలోకాలకు వెళ్ళిపోతున్నారు అంటూ ఈ చక్కని మంత్రంలో దుష్ట దూర మలినమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వారికి ఎన్నటికీ అందరానటువంటిది, ఏ మాత్రం చింతించుటకు శక్యం కానటువంటిది, ఊహించుటకు శక్యం కానటువంటిది, మలినాంతరంగంలో ప్రకటితము కానటువంటిది దుష్ట దూర, దుష్టులకు దూరంగా ఉండునటువంటిది. అంటే దుష్ట అంతరంగంతో మనం ఉన్నప్పుడు ఆ అమ్మ మనకు దూరంగా ఉంటుంది. మన అంతరంగం పవిత్ర భావాలతో నిండినప్పుడు మన అంతరంగంలోనే తల్లి తన దేవాలయం నిర్మించుకొని మీరే నడిచేటువంటి ఒక దుర్గాదేవి ఆలయ స్వరూపులు అవుతున్నారు. మీ దేహమే అమ్మవారికి ఆలయం, మీరే సాక్షాత్గా నడిచేటువంటి ఆ జగదంబ యొక్క దివ్య స్వరూపాలు అవుతున్నారు. అనగా మీ అంతరంగంలో మలినరహితమైనటువంటి ఆ హృదయాన్ని తన నివాసంగా చేసుకొని అక్కడ జీవించేటువంటిది, అక్కడ ప్రకాశించేటువంటి ఏకైక స్వరూపమైనటువంటి దివ్య వెలుగుగా ఈ మంత్రంలో దుష్ట దూర అన్నటువంటి మంత్రరాజ్యం వివరిస్తున్నది. దురాచార శమని, మనం కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రతినిత్యం గాయత్రి మంత్ర జపాన్ని సంధ్యావందనంలో చేసి తీరవలసి ఉంటుంది. అది చేయకుండా ఉన్నందువలన, అంటే చేయవలసినటువంటి కర్మను చేయకుండా ఉన్నందువలన భోజనం చేసేటప్పుడు వెంటనే భోజనం అలాగా తినేసేయకూడదు. ఆ భోజనాన్ని దైవానికి మానసికంగా సమర్పించి ప్రార్థన చేసి ఆ తీర్థం మీద పవిత్రమైనటువంటి గాయత్రి మంత్ర జలాలతో ప్రోక్షణ చేసి తర్వాత భోజనం చేసినప్పుడు ఆ ఆహారపు దోషం మనిషికి అంటకుండా ఉంటుంది. లేనప్పుడు అలాగ చేయవలసినటువంటి కర్మలను మనం చేయనందువలన దూషితములైనటువంటివి, నిందితములైనటువంటివి, అంటే చేయకూడనటువంటి పనులేవో నేను మీకు చెప్పనక్కర్లేదు. అలాంటి పనులు చేయడం వలన ఏ దోషాలైతే మనుషులకు ప్రాప్తిస్తున్నాయో అలాంటి దోషాల నుంచి రక్షించున్నది. తనను పూజించినటువంటి వారిని అలాంటి పాపరాశి నుంచి, అలాంటి దోషరాశి నుంచి రక్షించినటువంటిది. అందుకని ఇక్కడ దురాచార శమని, ఆచారం మనలో ఉన్నటువంటి సద్భావనలను మేల్కొల్పుతుంది, దురాచారం దుష్ట భావాలను మనిషి కలిగిస్తుంది. అందుకని మనం ఎవరితో మాట్లాడుతున్నామో, మనం ఎవరితో తిరుగుతూ ఉన్నామో, ఏ విధమైనటువంటి జీవితం గడుపుతున్నామో, ఎలాంటి ఆహార విధానాలు మనం స్వీకరిస్తున్నామో ఇవన్నీ మన జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి. అందువల్ల దురాచారములను శమింపచేయనదు కనుక దురాచార శమని. ఈ మంత్రం 7 బీజాక్షరముల మంత్రం. దురాచార శమని 7 బీజాక్షరములు కలిగినటువంటి ఈ మంత్రరాజ్యాన్ని జపించడం వలన మనిషి జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, ఈ కోపతాపాలు, దురహంకారం, అసహనం, క్రోధం ఇవన్నీ తగ్గిపోతాయి. కనుక ఈ దురాచార శమని అన్నటువంటి మంత్రం లలితా సహస్రనామాలలో 7 బీజాక్షరాలతో విరాజిల్లేటువంటి మంత్రరాజమై ప్రకాశిస్తూ ఉన్నది. పవిత్రాత్మ స్వరూపులారా, జగదంబ బ్రహ్మాండ కోట్లకంతటికీ వెలుగునిస్తున్నటువంటి తల్లిగా ఈ మంత్రాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ తల్లి అనుగ్రహం అందరి మీద సంపూర్ణమైనటువంటి అమృత వర్షంలాగా కురిసి అందరి జీవితాలలో వెలుగుతో నిండాలి. అందరికీ తల్లి సంపూర్ణ ఆరోగ్యాన్ని,
సకల శుభాలను ప్రసాదించాలని అమ్మ పాద పద్మాలకు భక్తితో ఇప్పుడు మీరందరూ నమస్కారం చేసుకోండి. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ కరుణామయి దేవి బారమ్మ నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ నమ్మమ్మ కరుణామయి లక్ష్మీ బారమ్మ. ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಅಮ್ಮ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ. ಆಸ್ಥಾ ಎಕ್ಸ್ ಆಯುರ್ವೇದ ಕ್ಯಾಪ್ಸೂಲ್